ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం వందనాలైనా. గత వారం నుంచి ఈ వారం వరకు సజీవ లెక్కలో ఉంచి మరి ఒకసారి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి కొట్టడానికి తండ్రి. అలాగే గత నెల నుంచి నెల వరకు కూడా నాయన మన సజీవ లెక్కలో ఉంచి మరి ఒకసారి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని, రక్తాన్ని స్వీకరించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కొట్టడానికి స్తోత్రాలు తండ్రి. అలాగే వాక్యం చెప్పనంటూ నాకు పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయం అందించిన అర్థిస్తూ ఇప్పటి వరకు పాటలు పాడటం ఎందును, వాక్యం చదువుతూ ఎందును, మొదటి మెసేజ్ చెప్పటం ఎందును, ఈ యొక్క ఆస్తం తోడుకొంచి నడిపించిన విధానాన్ని బట్టి కొట్టడానికి స్తోత్రాలు తండ్రి. మరి ఒకసారి ప్రార్థిస్తూ ఉండగా నీ యొక్క పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయం నాకు అందించమని అర్థిస్తూ వినుసుద్ధ పిల్లలు కూడా చక్కగా అర్థం చేసుకునేందుకు సహాయం చేసిందని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో ఆరాధన అంతట్లో సమస్త మహిమ గంధ ప్రభావం నేరి పొందుకోమని బ్రతమాడుకుంటూ ఎక్కడైతే బలారాధన జరుగుతుందో వారందరికీ సహోదరులందరూ కూడా తోడుకొని నడిపించమని సహాయం చేయించమని ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తికర నామమున అడిగి కూర్చున్న పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వడం, మీరు లైక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతున్న విషయాన్ని అయితే గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం అయితే పాటలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మన పాఠం ఏంటంటే పరమ వైద్యుడు. ఏంటండి మన పాఠం? పరమ వైద్యుడు. ఈ టైటిల్ వినగానే మనకేమనుకో వైద్యం గురించి చెబుతారేమో అనుకుంటారు. వైద్యం గురించి వస్తుంది. అసలు పరమ వైద్యుడు ఎవరు అనేది ఈ యొక్క పాఠంలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. పాఠం ఎక్సలెంట్గా ఉంటుంది, అందరికీ చక్కగా చదివేటట్టుగా నేర్చుకుందాం. ఇప్పుడు వైద్యం ఎవరికి కావాలండి? భూమి మీద ఉన్న మనుషుల్లో రోగంతో ఉన్న వాళ్ళకి, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా ఏళ్ళకనగా ఇన్ని రోగాలు చెప్పుకోవడానికి లేదండి. ఎన్ని రోగాలు అంటే కొన్ని వందల వేల రకాల రోగాలు. మరి ముఖ్యంగా ఇప్పుడు బీపీ షుగర్లు ఎక్కువైపోయినాయి బాగా. బీపీ అని, షుగర్ అని, ఇలాగా ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో ఒక రోగం ఉంటుందండి. ప్రతి ఒక్క మనిషి కూడా ఉంటుంది. చిన్న లేదు, పెద్ద లేదు. కొంతమంది పుడతానే అనేక రోగాలతో పుడతారండి. కానీ ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోగం ఉంటుంది. కానీ మనకి ఎప్పటికప్పుడు ఒక అప్డేట్ ఒక సంస్థ ఇవ్వడం జరుగుతుందండి. మన యొక్క ప్రజలందరి కొరకు కూడా ఒక సంస్థ, నేను చెప్పగలుగుతారా? WHO అనేవాళ్ళు మనకి సలహాలు ఇవ్వటం జరుగుతుందండి. పలానా కొత్త రోగాలు వచ్చిన దానికి ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు కరోనా అప్పుడు కూడా మనకి చాలా జాగ్రత్తలు చెప్పడం జరిగిందండి. ఇలా చేయాలి, చేతులు కడుక్కోవాలి అని చాలా రకాల జాగ్రత్తలు చెప్పడం జరుగుతుందండి. ఒకప్పుడైతే ఎలాంటి రోగాలు వచ్చాయంటే కలరా, విన్నారండి మీరు? కలరా కానీ, టీబీ కాదండి, టీబీ కానీ, ఇంకా ఎయిడ్స్, క్యాన్సర్, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రోగాలు. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న రోగాలు ఏంటంటే క్యాన్సర్. ఇప్పుడు ప్రజెంట్ ఇవి కొంచెం కలరా కానీ, టీబీ కానీ, ఎయిడ్స్ కానీ కొంచెం కంట్రోల్ అయ్యారని చెప్పుకోవచ్చు అండి. ఎయిడ్స్ కూడా చచ్చిపోతాను భయం వేసి వ్యభిచారం అనేది కొంచెం తగ్గించారని చెప్పుకోవాలి. అలాగే కలరా కానీ, అంతకుముందు కలరా వచ్చినా కానీ, అలాగే ఇంకా కుష్టు రోగం కూడా. పాత రోజుల్లో కుష్టు రోగాలు వచ్చాయండి. కుష్టు రోగం అంటే చేతి నిండా పుల్లుండి చాలా గలీజ్గా ఉంటుంది అన్నమాట. అలాంటి రోగాలన్నీ కూడా వచ్చి శాస్త్రవేత్తలు వీటన్నిటికి కూడా ఎన్నో రకాల రోగాలకి మందులు కనిపెట్టారు. చాలామంది శాస్త్రవేత్తలు చాలా రకాల మందులు కనిపెట్టడం జరిగింది. కానీ ఈ మందులు కనిపెట్టినవి శాస్త్రవేత్తలను అయితే గుర్తించడం జరిగింది. కానీ ఈ శాస్త్రవేత్తలు మందులు కనిపెడుతున్నారు కదా, వీళ్ళకి ఈ మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ప్రకృతిలో నుంచి వస్తాయి.
ప్రకృతిని కలిగించింది ఎవరండి? దేవుడు, మన కన్న తండ్రి యెహోవా దేవుడు అన్నమాట. కానీ ఆయన్ని గుర్తుపెట్టుకున్నారండి, గుర్తుపెట్టుకోవట్లేదని చెప్పుకోవచ్చు. ఇంకా విషయం ఏంటంటే మరి రకరకాలుగా ఎన్నో కనిపెట్టారండి. ఒక ఆయన పెన్సిలిన్ ఇంజెక్షన్ కూడా కనిపెట్టాడు. పెన్సిలిన్ ఇంజెక్షన్ అనేవాడు, ఐడియా ఉందా మీకు? పెన్సిలిన్, ఆయన పేరు ఏంటంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆయన పెన్సిలిన్ ఇంజెక్షన్ కనుక్కున్న తర్వాత ఇది సర్వరోగ నివారణ అన్నాడు. ఆయన ఎలాంటి రోగం వచ్చినా సరే ఇది ఇస్తే తగ్గిపోతా అన్నాడు. కానీ అది రియాక్షన్ ఇచ్చి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెన్సిలిన్ ఇంజెక్షన్ పడకపోతే కనుక అంత మా చిన్నప్పుడు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే తొందరగా తగ్గాలంటే పెన్సిలిన్ ఇంజెక్షన్ చేసేవాళ్ళు అండి. ఫస్ట్ కొంచెం చేసేవాళ్ళు డాక్టర్ గారు, ఇంత చేసేవాడు. ఇంత చేసినప్పుడు పడుతుందా లేదా అని ఒక 10 నిమిషాలు పక్కన కూర్చోమని చెప్పేవాడు. పడుతుంది, వీళ్ళకి ఇబ్బంది లేదనుకుంటే అప్పుడు మళ్ళీ ఇంజక్షన్ చేసేవాడు అనమాట. మళ్ళీ కొంచెం ఇంత మంది ఎక్కించి మళ్ళీ చేసేవాడు. అది కనుక ఒకేసారి డైరెక్ట్గా బాడీలోకి పంపించాడు అనుకో, ఏమైందంటే స్లో దెబ్బ కింద పడిపోవటం, కొంచెం కొంతమంది సీరియస్ అయ్యి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు పెన్సిలిన్ ఇంజక్షన్ పడిన వాళ్ళు. కానీ మరి చూసారా, వీళ్ళు సర్వరోగ నివారణ అన్నాడు కానీ కనుక్కోవటం ఫెయిల్ అయిపోయారు అన్నమాట. అట్లాగా వీళ్ళని గుర్తిస్తున్నారు కానీ తండ్రి అయిన దేవుడిని మాత్రం గుర్తించడం లేదు. సైంటిస్టులు ఎన్నో రకాల రోగాలకి మెడిసిన్స్ కనిపిస్తూనే ఉంటారండి. మనం చూస్తూనే ఉంటాం. మెడికల్ షాప్కి వెళ్తే ఎన్ని రకాల ట్యాబ్లెట్లు కనిపిస్తుంది అక్కడ, కొన్ని వందల రకాల ట్యాబ్లెట్లు కనిపిస్తుంది. మరి అన్నీ ఒకళ్ళే కనిపెట్టారా అంటే ఒకళ్ళే కాదండి, చాలా వందల రకాల కంపెనీ వాళ్ళు కనిపెట్టడం జరిగింది అనమాట. కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీస్తున్న గ్యాస్ ట్యాబ్లెట్ వచ్చింది అనుకోండి, మనకి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. మరి ఏదైనా జ్వరం వచ్చింది అనుకో, ఏం వేసుకుంటామండి? డోలో 650 వేస్తామండి. పారాసిటమాల్ అన్నా డోలో అన్నా ఒకటేనండి. ఆ మందు డోలో అనేది కంపెనీ పేరు, పారాసిటమాల్ అనేది మెడిసిన్ పేరు అనమాట. అది వేసుకుంటే మనకి తగ్గిపోతుంది. పారాసిటమాల్ 650 వేసుకుంటే మనకి పూర్తి జ్వరం అనేది జారిపోవటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ప్రకృతిలో వచ్చి తీయటం జరుగుతుంది అన్నమాట. ఈ పెన్సిలిన్ ఇంజక్షన్ కానీ, లేదా డోలో 650 కానీ, మళ్ళీ ఇంకా నొప్పులకి ఏం ట్యాబ్లెట్లు వేసుకుంటారండి? బ్రూఫిన్ ట్యాబ్లెట్ అని, కాంబిఫ్లామ్ ట్యాబ్లెట్ అని, ఇలాగ రకరకాల ట్యాబ్లెట్లు ఉండేవి. ఈ ట్యాబ్లెట్లు అన్నీ కూడా ఎక్కడి నుంచి తెస్తున్నారంటే ప్రకృతిలోంచే తెస్తున్నారండి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే కొన్ని మందులు ఏం చెబుతారండి, దాని మీద ఒక మాట రాసి ఉంటుందండి, మీరు చీకటి గల చల్లని ప్రదేశంలో దీనిని మీరు స్టోర్ చేయండి అంటారు అని చెప్పడం జరుగుతుంది. స్టోరేజ్ చేసుకుంటే ఇది ఎక్కువ కాలం మనుతుంది అని చెప్పడం జరిగిందండి. అట్లాగా నాయనమ్మ ఇన్సులిన్ వాడేది చూసావా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవి వాడాలన్నమాట, లేకపోతే పాడైపోతుంది అనమాట. అట్లాగా కొన్ని ఇన్సులిన్ కానీ కొన్ని మందులు కానీ ఫ్రిడ్జ్లో పెట్టి చీకటి గల ప్లేస్లో పెట్టి చల్లని ప్రదేశంలో ఉంటే తొందరగా పాడవదు అనమాట. అట్లాగా దేవుని యొక్క సృష్టి కూడా ఏం చేసేటి, ఈ భూమిని ఎక్కడ దాచిపెట్టాడో మనం చూడగలిగితే మనకి ఇంకా క్లారిటీ వస్తుందండి. ఇది మరి పాడైపోకుండా ఉండాలంటే దేవుడు భూమిని ఎక్కడ దాచిపెట్టాడో ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములో సంపూర్తి చేసి తాను చేసిన తన పని ఎంతటి నుండి 7వ దినమున విశ్రమించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. అదేమో దేవుడు భూమాకాశములను సృజించెను, భూమి నిరాకారముగా ఇక్కడ ఇది వచ్చినామండి, కరెక్ట్ వచ్చిన చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేది. చీకటి అగాధ జలముల పైన ఏం కమ్మి? నీళ్లు ఉండేవి. అడుగు భాగంలో భూమి ఉందన్నమాట. ఎక్కడ స్టోర్ చేసాడో చూసారు ఆయన, నీటి కింద. ఇదంతా ఇది భూమి, దీనిపైన ఏముండేది? అప్పుడు నీళ్లు ఉండేవి. అప్పుడు ఎలా ఉండేది? చీకటిగా ఉండేది. మనం ఫ్రిడ్జ్లో ఎలా ఉంటుందండి? చీకటిగా ఉంటుందా? మనం డోర్ తీసినప్పుడు వెలుతురు వచ్చింది, కానీ మూసి ఇంగ్లో ఏమైతే చీకటి అయిపోద్దండి. ఆ డోర్ తీసినప్పుడు మాత్రమే అది ప్రెస్ అయ్యి మన లైట్ అయింది. లోపల డోర్ చేసినప్పుడు ఏమైంది అంటే
చీకటి అయిపోద్ది అనమాట. అట్లాగా దేవుడు ఈ భూమిని కూడా పాడవకుండా ఏం చేసింటే ఆయన చీకటి అగాధి జలముల పైన స్టోర్ చేయటం జరిగింది. తర్వాత 6 నెలలు అవునుగా కానగానే 6 నెలలు అవటం జరిగింది. అలాగే కొన్ని మందులు కూడా ఏం చేస్తున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుతున్నాం. అలాగే ఈ భూమిని కూడా దేవుడు మన కోసం ఎక్కడ దర్శించాడండి? చీకటి అగాధ జలముల క్రింద దాన్ని ఆయన దాచడం జరిగింది అనమాట. మీకు ఇంకో క్వశ్చన్ వేస్తానండి. ఫస్ట్ ఈ భూమి మీద మొదటి వైద్యుడు ఎవరో ఈ వచనాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అండి. ఆదికాండము 2:21 వచనం ఒకసారి చూడండి. ఆదికాండము 2:21 వచనం అండి. అప్పుడు దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిర్మించినప్పుడు అతని ప్రకటెముకలు ఒకదాన్ని తీసి ఆ చోటన మాంసంతో పూడ్చి వేశాను. ఫస్ట్ డాక్టర్ ఎవరండి? ఇప్పుడు మన మామూలు ఏం చేశాడంట? మత్తు ఇచ్చాడు. చాలా మంది బయట మన డాక్టర్స్ ఏం చేస్తారండి ఆపరేషన్ చేసేటప్పుడు మట్టి కనుక అయిపోతే ఎగిరెగిరి పడతారండి. అండి తెలుసా? కడుపులో గడ్డ ఉందనుకోండి, కడుపులో ఉన్న గడ్డ తీయాలంటే మామూలుగా మనిషి చూస్తూనే కనుక పోస్తున్నారనుకోండి, ఈ కంగారు పుట్టిపోయి కేకలు పెట్టి హాస్పిటల్ మొత్తం తిరుగుతాడు. అందుకని ఏం చేస్తారంటే అబ్బాయి గారు ఇన్ని గంటల పాటు మత్తులో ఉండాలని చెప్పేసి ఒక 3 గంటలు 4 గంటలు మత్తులో ఉండటానికి ఇంజెక్షన్ చేస్తారు. ఇంజెక్షన్ చేసిన తర్వాత ఇక ఏం నొప్పి ఉండదు. ఇక వాళ్ళకి అసలు ఏం జరిగింది అనేది అసలు ఏమీ తెలియదు అన్నమాట. వాళ్ళకి మత్తు విడిపోయిన తర్వాత అప్పుడు నొప్పి ఉంటుంది, కానీ తర్వాత నొప్పి ఎందుకు ఉండదు? మత్తు విడిపోయింది కదా. ఆ మత్తులో ఉన్నంతసేపు అసలు వాళ్ళకి ఏం తెలియదు. అలాగే దేవుడు కూడా ఏం చేశాడు? పక్కటముకు తీయాలంటే ఆదాము గారి దగ్గరది ఏం చేయాలి? మామూలుగా మాట్లాడుతున్నప్పుడు తీస్తే కనుక ఏమైంది? కేకలు పెడతాడు. అందుకని ఏం చేశాడు? గాఢ నిద్ర కలగజేసాడు. అంటే మత్తు ఇచ్చాడు అనమాట. మత్తు ఇచ్చి ఏం చేశాడంటే ఆ ఎముకను తీసి ఆ ఎముకలోంచి ఆ అవ్వమ్మ గారిని తయారు చేయటం జరిగింది అనమాట. కలగజేయటం మాంసంతో. మొదటి వైద్యుడు ఎవరంటే మన తండ్రి అయిన దేవుడే. ఇది చాలామందికి ఐడియా ఉండదండి. చాలామంది చాలా సందర్భాలు ఏం చేస్తారంటే డాక్టర్ గారు అంటే మీరు దేవుడు అండి, మీరు చచ్చిపోతారు అనుకున్నాం, మీరు ఆపరేషన్ చేసి బతికించారని కాళ్ళ మీద పడేవాళ్ళు దేవుడితో పోల్చే దేవుడు లాంటి వాళ్ళండి. మీరు కొంతమంది దేవుడే అంటారు, కానీ ఓకే ఆ సందర్భాన్ని బట్టి మనకు అట్లా అనిపించింది. కానీ అసలు నిజమైన దేవుడు ఎవరనేది తెలుసుకోవాలండి. ఓకే, ఈ డాక్టర్లు ఏంటంటే చదువుకుంటున్నారు, వైద్యం చేస్తున్నారు, మనుషులు బతికిస్తున్నారు, దేవుడిలాగా చేస్తున్నారు. కానీ దేవుళ్ళు వీళ్ళు కాదండి. అసలు నిజమైనది ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా మనం గుర్తించాలి. ఎట్లాగా ఈ వైద్యులు ఉన్నారు కదా, ఈ వైద్యులలో కూడా నకిలీ వైద్యులు ఉన్నారండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే డాక్టర్ చదవకుండా ఏం చేస్తున్నారంటే ట్రీట్మెంట్ చేస్తున్నారు. డాక్టర్ చదవకుండా ట్రీట్మెంట్ చేస్తే ఏమైందండి? ఏదైనా వీడికి వైద్యం తెలియదు కదా, ఏదైనా వికటించినప్పుడు ఏమైంది? చచ్చిపోతాడు పేషెంట్. అలాగా గవర్నమెంట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందండి. ఇట్లాగా తప్పుడు వైద్యం చేయకుండా, ఎవరు పడితే వాళ్ళు వైద్యం చేయకుండా సర్టిఫికెట్లు అనేది ఇస్తుంది. సర్టిఫికెట్ లాగా నువ్వు కనుక వైద్యం చేస్తే కనుక తీసుకెళ్ళి జైల్లో పడేస్తారండి. అందుకని మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, సర్టిఫికెట్ కనిపిస్తున్నాం, మా డాక్టర్ గారు పలానా సర్టిఫికెట్ వచ్చింది, ఇది చేయడానికి కార్పొరేషన్ ఉంది అని, ఇంజక్షన్ చేయడానికి కానీ లేకపోతే ఏదైనా వైద్యం చేయడానికి కానీ ఆ సర్టిఫికెట్లు తీసుకోవాలండి. వాళ్ళు తీసుకోకపోతే ఏమైందంటే ఇక్కడ పేషెంట్కి ఏదైనా రియాక్షన్ ఇచ్చిందని చచ్చిపోయాడు అనుకున్న వాళ్ళు కేసు కింద పెడితే వీళ్ళు బొక్కలోకి వెళ్ళిపోతారు, జైల్లోకి వెళ్ళిపోతారు అనమాట. సర్టిఫికెట్ ఉంటే అసలు ఫెయిల్ అయితే అది మనిషిలో ప్రాబ్లం అనుకోవచ్చు. ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు ఎంతోమంది చచ్చిపోతుంటారు, అందరూ సక్సెస్ అవ్వరు. ఇప్పుడు 100 ఆపరేషన్లు చేశారనుకోండి, 100 మందిలో కనీసం 10 మంది 90 మంది సక్సెస్ అయినా 10 మంది ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది, లేదా ఒక 5 చచ్చిపోయే అవకాశం ఉంటుంది. మరి అలాంటి బెటర్. ఎందుకంటే మా ప్రయత్నం మేము చేసాం, మేము చేయమంటే చేస్తాం, లేదా ముందే చెప్పేస్తారు వాళ్ళు. మరి ఇట్లా ప్రమాదం జరుగుద్ది, ఇట్లా ఆపరేషన్ చేసేటప్పుడు ఒకవేళ ప్రాణం పోయే అవకాశం ఉందని ముందే సంతకాలు తీసుకుంటారు. మన ఆ సందర్భం మనకి ఎప్పుడు రాలేదు, కానీ ముందే సంతకాలు తీసుకుంటారండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బాగా డేంజర్గా ఉన్నప్పుడు భర్త సంతకం కానీ భార్య సంతకం కానీ చుట్టాలు ఎవరో కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి సంతకం పెట్టాలి అంటే నాకు ఇబ్బంది ఏం లేదు అని ఆ సంతకం తీసుకుంటారనమాట. అది డాక్టర్స్ అనేవాడు సేఫ్ జోన్లో ఉంటారనమాట. అలాగే
ఇక్కడ పోతే ప్రాణం పోతుందేమో కానీ నకిలీ వైద్యుల వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంది, కానీ నకిలీ బోధకుల వల్ల ఆత్మలే కాలిపోతున్నాయండి. కొన్ని సపోజు చచ్చిపోతే ఇప్పుడు ఒక 60 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి చనిపోతే ఇంకో మహాబలితో ఇంకో 10 సంవత్సరాలు బతుకుతాడే అనుకుందాం. 10 సంవత్సరాల ముందు చచ్చిపోయాము. కానీ కొంతమంది నకిలీ బోధకులు ఉన్నారు కదా, ఈ నకిలీ బోధ వల్ల ఏమైపోతుందంటే యుగాల పాటు కూడా వాళ్ళకి ఆత్మ అగ్నిగుండంలో కాలిపోతుంది. వాళ్ళని మనం పట్టుకోవాలండి. నకిలీ బోధ ఎవరైతే చేస్తారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని సరిచేసే మన BYU వారు ఎక్కువ శాతం మరి సుందరరావు గారు చాలామందిని కూడా గద్దిస్తూ ఉంటాడు. ఎందుకు గద్దిస్తాడంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు కూడా వాళ్ళకి తెలియట్లా, చెప్పినా కానీ అర్థం చేసుకోవాలి, ఏంది తప్పు అంటారు. ఇప్పుడు ఈయన కరెక్ట్ వాక్యం చెబుతున్నాడు, కానీ ఈయన సేవకులను కొంచెం గద్దిస్తాడండి. గద్దించాలి. ఎవరో చెప్పకపోతే ఏమైపోతారు, అందరూ కలిసి కట్టగట్టుకొని నరకంలోకి వెళ్ళిపోతారు. అందుకని అది గద్దించడం తప్పలేదు, కానీ మరీ అసలు గద్దించడం తప్పేం కాదండి. ఇప్పుడు ఇంట్లో ఒక 2-3 పిల్లలు ఉంటారు, తప్పు చేసినప్పుడు తండ్రి ఆయన గద్దిస్తాడా లేదా? గద్దిస్తాడు. అలాగే క్రైస్తవంలో కొంతమంది దొంగ బోధకులు వల్ల, దొంగ బోధకులు అంటే ఎట్లా స్కాన్ చేయొచ్చండి? బైబిల్ దగ్గర తీసుకొస్తే స్కానింగ్ మిషన్ ఇది బైబిలేనండి. ఎవరు చెప్పారు మీకు ఉద్యోగం రాదని, ఎవరు చెప్పారు మీకు పెళ్ళిళ్ళు కావాలి, ఎవరు చెప్పారు మీ అప్పుల బాధ పోదని, ఎలాంటి బోధ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా దొంగ బోధ. పెళ్ళిళ్ళు క్రైస్తవులకు పెళ్ళిళ్ళు కావట్లేదండి, హిందువులకు పెళ్ళిళ్ళు కావట్లేదండి, లేకపోతే హిందువులకి అప్పులు తీరట్లేదండి, వాళ్ళకు కూడా తీరుతుంది. అసలు మనం క్రైస్తవులకి ఎందుకు వచ్చాము? అసలు ఇది మర్చిపోతున్నారేంటి? నిత్య జీవం నేను ఇస్తానని ఎవరన్నా బలగుద్ది ఎవరన్నా చెప్పారండి? ఇంతవరకు ఏ గ్రంథాల్లో కూడా ఎక్కడ లేదు. కానీ యేసుక్రీస్తుల వారు తండ్రి అయిన దేవుడు నిత్య జీవం ఇస్తానని చెప్పడం జరిగింది. ఈయన యొక్క మాటలు పక్కన పెట్టేసేసి చాలామంది నకిలీ బోధకులు ఆశీర్వాదం. ఇంకో విషయం ఏంటంటే ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆశీర్వాదాలు మనే అనుకుంటారు, కానీ మనకిచ్చిన ఆశీర్వాదం పెద్ద ఆశీర్వాదం ఇచ్చింది. మనకు ఆశీర్వాదం లేదంటే మనకు కూడా ఉందండి, మనకి నిత్య జీవం ఇస్తానని చెప్పారు. దానికి మించిన ఆశీర్వాదం ఏదైనా చూపించగలుగుతారండి. అదనమాట. నకిలీ బోధ చేసినప్పుడు ఏమైపోద్ది అంటే అతను నమ్ముకొని ఉండవు, 10 మంది నమ్ముకొని ఉండ, 20 మంది నమ్ముకొని ఉండ, 100 మంది నమ్ముకొని ఉండ, వాళ్ళందరూ కూడా కట్టుకొని ఆయనతో పాటు ఉన్నది ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అలాంటివన్నీ కూడా ఆత్మ అనేది కొన్ని కోట్ల సంవత్సరాల పాటు కాలిపోతూనే ఉంటుంది అనమాట. కాబట్టి ఇలాంటి విషయాలు మనం ఇప్పుడు ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్లు వాడతామండి. మనం వాడితే ఏమైంది? వాంతులు అయితే ఒకసారి చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుందండి. అదే చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. మనం తెచ్చుకోకపోతే చనిపోయే అవకాశాలు కూడా ఉంటుంది. కాబట్టి ఎక్స్పైరీ అయిపోయినటువంటి మందులు ఎలాగైతే మనం వాడకూడదు, నకిలీ మందులు కూడా వాడకూడదు అండి. ఇలా నకిలీ మందులు వాడటం వల్ల ఏమైందంటే బాడీ అనేది డ్యామేజ్ అయిపోతుంది బాగా. దానివల్ల ఇప్పుడు క్యాన్సర్ అని రకరకాల రోగాలు ఎన్నో రకాలు వస్తూ ఉంటాయండి. కాబట్టి మందులు కూడా ఎక్కువగా వాడకూడదండి, లిమిట్గానే వాడాలి. మందులు కొంతమంది చిన్న నొప్పి వచ్చిన, తల నొప్పి వచ్చిన ట్యాబ్లెట్ వేసుకుంటారు, ఒళ్ళు నొప్పి వచ్చిన ట్యాబ్లెట్ వేసుకుంటారు. అట్లా ప్రతిదానికి ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏమిటంటే బాడీ డ్యామేజ్ అయిపోద్ది. చిన్న వయసులోనే చచ్చిపోయే అవకాశాలు ఉంటాయండి. ట్యాబ్లెట్లు ఎవరైతే ఎక్కువగా వాడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ట్యాబ్లెట్లు మాత్రం వాడకూడదండి. ఇంకో విషయం ఏంటంటే కొన్ని సంఘాలు ఎక్స్పైరీ అయిపోయినటువంటి బాధ కూడా చేస్తున్నారండి. గతంలో జరిగిపోయిన సందర్భాన్ని కూడా ఇప్పుడు జరుగుద్ది అన్నట్టుగా చెబుతున్నారండి. బైబిల్లో అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయండి. మీకు కొంచెం ఉదాహరణకు 2 మాత్రం నేను చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమున నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. ఈ ప్రార్థన చాలా మంది చేస్తూ ఉంటారు కదండి. మనం ఒక్కసారి చదవండి.
స్టార్టింగ్ పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును పరిశుద్ధపరచబడును గాక. ఓకే, నీ రాజ్యం వచ్చును గాక. ఆయన రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన నేర్పించండి యేసుక్రీస్తుల వారు. ఆయన రాజ్యము వచ్చిందా రాలేదా? వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ జరిగేది. కానీ ఇంకా అక్కడే ప్రార్థన చేస్తూ ఉంటారు చాలా మంది. నీ రాజ్యం వచ్చును కాక వచ్చి 2000 సంవత్సరాలు అవుతున్నా కానీ చాలా మంది తెలియక మళ్ళీ అదే ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం ప్రార్థన చేసేప్పుడు తర్వాత ఆయన బోధ తర్వాత వచ్చిందనమాట. రావటమే రాలేదు. విస్తరింప ప్రార్థన ఏం చేయాలంటే విస్తరించిన గాక అని చెప్పాలి. ఇప్పుడు ఆయన ఎప్పుడంటే చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చెప్తాడన్నమాట, మీరు అందరూ ప్రపంచానికి వెళ్ళి విస్తరింపజేయండి అంటాడు కదా. ఆయన రాజ్యం కూడా ఆయన బ్రతకుండగానే వచ్చేసింది భూమి మీదకి. వచ్చిందో రాలేదో తెలుసుకుందామండి. ఇక్కడ ఏంటంటే ఇదే ప్రార్థన చేస్తూ ఉంటారు. పలకన మాతండి నీ నామపరచగానే రాజ్యం విస్తరించిన గాక అంటారు. వచ్చుగాక అంటారు. కానీ ప్రార్థన చేసేటప్పుడు విస్తరించును గాక అని ప్రార్థన చేయాలండి. మనం పరలోక ప్రార్థన అని అంటే ప్రభువుని, పరలోక ప్రార్థన కదండి, ప్రభువు నేర్పిన ప్రార్థన అన్నారు. మరి ఆయన రాజ్యము వచ్చిందో రాలేదో అది కూడా తెలుసుకుందాం. ఎక్కడ వచ్చిందో ఏంటంటే బైబిల్ టు బైబిల్ మన క్వశ్చన్. నీ రాజ్యం వచ్చింది కాక అని ప్రార్థన చేయమన్నాడుగా ఫస్ట్ శిష్యులతో ఆయన. మరి వచ్చిందా రాలేదా? మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. 9:1. చాలా మందికి ఈ విషయాలు తెలియదండి. మరి తెలియనప్పుడు మనం చెప్పాలండి, చెప్పినప్పుడు నేర్చుకోవాలి. మరియు ఆయన ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చి చూచు వరకు మరణము రుచి చూడాలని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మాట్లాడేది కూడా ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఉన్నారు కదా కొంతమంది, వీళ్ళు దేవుని రాజ్యం వచ్చేంత వరకు కూడా చచ్చిపోరన్నారండి. అంటే అక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు, దేవుని రాజ్యం బలంగా వచ్చే వరకు కూడా చచ్చిపోరంటే, ఒకవేళ దేవుని రాజ్యం రాలేదంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరు కూడా చచ్చిపోకుండా ఉండాల్సిందే. మరి అలాంటప్పుడు మనకి ఏం అర్థం కావాలండి? దేవుని యొక్క రాజ్యము వచ్చింది, విస్తరిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలండి. ఈ పాయింట్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది మీకు. అర్థం చేసుకో, రెగ్యులర్గా పాఠాలు ఏంటంటే కానీ మీకు అర్థమైందండి. దేవుని రాజ్యం వచ్చిందా అంటే ఎక్కడెక్కడ ఉంది దేవుడి రాజ్యం చెప్పండి? ప్రపంచం అంతా కూడా అన్ని దేశాల్లో ఉంది. ఆయన రాజ్యం అక్కడ ఇక్కడ చెప్పడానికి వీలేదండి. అన్ని దేశాల్లో ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉంది, అన్ని గ్రామాల్లో ఉంది, అన్ని కుటుంబాలు, కొన్ని కుటుంబాల్లో కూడా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మన నలుగురు ఏ రాజ్యంలో ఉన్నామండి? దేవుని రాజ్యం, యేసు రాజ్యములో ఉన్నాం అన్నమాట. యేసుక్రీస్తు యొక్క రాజ్యం ఇది. యేసు రాజ్యం ఎక్కడైనా పాఠం నేను చెప్పాను ఆల్రెడీ, మీకు గుర్తుందో లేదో మరి. ఆ పాఠంలో ఫుల్ డీటెయిల్స్ వస్తుంది అన్నమాట. మనం అందరం కూడా ఎక్కడున్నామంటే దేవుని రాజ్యంలో ఉన్నాము. మరి ఇది చాలామంది ఏం చేస్తారంటే ఆ ప్రార్థన అక్కడే చేపిస్తూ ఉంటారంట. మరి అప్పుడు ఏమైపోద్దండి? మీ సత్యవాక్యం అనేది మరుగున పడిపోతుందా లేదా? అందుకనే మనం కొంచెం తెలుసుకోవాలండి, అది ఇది జరిగిన విషయమా జరగని విషయమా. మరి కొంతమంది విశ్రాంతి దినం ఎప్పుడండి? ఆదివారం మంది. కానీ పాత నిబంధనలు శనివారం. కానీ అది అక్కడే ఆగిపోయారండి. అక్కడే ఆగిపోతే ఎట్లాగండి? మన యేసుక్రీస్తు పునరుద్ధానుడైన దినం ఆదివారం. మనకు విశ్రాంతి దినం ఇప్పుడు ఆదివారం పాటించాలండి, శనివారం కాదు. అది కూడా అక్కడే కొంతమంది ఆగిపోవటం జరిగిందండి. ఇంకా మనం చూడగలిగితే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీ 1:13 అండి. ఒకటో అధ్యాయం 13వ వచనం. ఆయన వలన
అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆయన యొక్క రాజ్యం నివాసులుగా చేసేసాడా, చేస్తాడా? ఎప్పుడో చేసేసాడు. ఎప్పుడు చేశాడంటే మొదటి శతాబ్దంలోనే చేశాడండి. మనం అందరం కూడా ఆయన రాజ్యంలోనే ఉన్నాం, చేశాను. ఆయన రాజ్యం వచ్చిందా రాలేదని చెబుతుందా బైబిల్? ఆయన యొక్క రాజ్యం, దేవుని రాజ్యం మొదటి శతాబ్దంలోనే రావటం జరిగింది. ఆయన యొక్క రాజ్య నివాసంలో మనల్ని హక్కుదారులుగా చేయటం జరిగిపోయింది అప్పుడే. కానీ ఇప్పుడు పరలోకం మతాన్ని పరిశుద్ధ రాజ్యం వచ్చుగాక అంటారు. ఆయన రాజ్యం వచ్చేసిందండి, ఈ భూమి మీద విస్తరింపజేయటం జరిగింది. కానీ ఆయన రాజ్యం అనే వరకు చాలామంది అనుకున్న పరలోక రాజ్యం అనుకుంటున్నారండి. ఆయన కాదండి, పరలోక రాజ్యం వేరు, ఇక్కడ భూమి మీద కూడా ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఈ విషయాలు మనం కూలంకషంగా మనం తెలుసుకోవాలండి. తెలుసుకోకపోతే కనుక కొంచెం ఇబ్బంది పడతాం. అందుకని ఇందాక చెప్పినట్టుగా కరెక్ట్ వాకింగ్ కనుక మనం పాటించలేదనుకోండి ఏమైపోతాం. ఇప్పుడు మంచి కరెక్ట్ మెడిసిన్ వేసుకోలేదండి, ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది, ఏది పిచ్చి పిచ్చి మెడిసిన్స్ వేసుకున్నాం అనుకోండి జ్వరం తగ్గిద్దండి, ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సత్యవాక్యాన్ని కరెక్ట్గా కనుక మనం నేర్చుకోకపోతే లేకపోతే చెప్పకపోతే ఏమైందండి, చెప్పిన ఆయన నరకానికి వెళ్తాడు, విన్నటువంటి వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సత్యవాక్యాన్ని మనం ఏది మంచిది ఏది చెడ్డది అసలు ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు అనేది ఒక వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకొని సేవకుని ఆయన చెప్పినట్టుగా మనం ఫాలో అవ్వాలి. బైబిల్ అలా ఉందా లేదా పరిశీలించండి. ఆయన చెప్పినంత మాత్రం గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. నేను కూడా చెప్పేది ఏంటంటే బైబిల్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ రాజ్యం వచ్చును కాక అన్నాడు ఫస్ట్, తర్వాత వచ్చేసిందని చెప్పడం జరిగింది. మనం ఇంకా అక్కడే ఆగిపోయి ఉంటే ఆ విషయాన్ని పట్టుకుని అట్లా అక్కడే ఉన్నాం అనుకోండి, ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్లు వాడితే ఏమైందండి, వికటించినట్టుగా మనం కూడా నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి. ఎట్లా కనుక పరిశీలించకపోతే చాలామంది ఈ యొక్క వాక్యాన్ని పరిశీలించకుండా ఎట్లా పడితే అట్లాగా అక్కడొక వచ్చినాం చెప్పుకుంటూ వెళ్ళిపోతారండి. అట్లా వెళ్ళిపోవటం వల్ల ఏముందంటే మన నరకానికి వెళ్ళిపోతారు మనుషులు. సత్యవాక్యం కష్టమైన నిష్ఠూరమైన సరే ఉన్నట్టుగా చెప్పాలి. ఇప్పుడు కష్టాలు రావండి క్రైస్తవులకి, యేసుక్రీస్తు వారికి వచ్చినప్పుడు మనకి ఎందుకు రావండి, వస్తాయండి. కానీ కష్టాలు వచ్చినా పోతాయి. ప్లస్ మళ్ళీ మంచి కష్ట సుఖాలు ఎక్కడే కలిసి ఉండదు. రెండు అది వస్తుంది ఇది వస్తుంది, అది వస్తుంది ఇది వస్తుంది. అలాగని కష్టం రాకూడదు అని అనుకోకూడదు. కష్టం వచ్చినా నిలబడటానికి శక్తిని కోరుకోవాలి, దేవుడిని కృపను కోరుకోవాలన్నమాట. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 11 వచ్చిన ఒకసారి చూడండి. హోషేయ గ్రంథం పాత నిబంధన 2:11. హోషేయ గ్రంథము 2:11 అండి. 2వ అధ్యాయం 11 వచ్చిన చదవలసిందిగా తెలియజేస్తున్నాను. దాని ఉత్సవ కాలమును, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలమును మార్పింతును. ఇప్పుడు విశ్రాంతి దినం శనివారం చెబుతున్నారు కదండి, ఆయన ఏమన్నాడు, అది మానిపిస్తానని చెప్పాడా? విశ్రాంతి దినాన్ని కూడా మానిపించేస్తాను. శనివారం ఆయన ఎప్పుడో ముందు దేవుడు ఏది చెప్పకుండా చేయడండి, అన్నీ చెప్పే చేస్తాడు. పండు తినొద్దని చెప్పాడా, లేదా ముందే చెప్పాడా, లేదా తర్వాత చెప్పాడు? తినదలుగుతాను ఎందుకు తినారు అన్నాడు ఆయన, పండు ముందే చెప్పాడు. అలాగే ఉత్సవ కాలాలు కానీ ఈ అమావాస్యాలు పాటిస్తున్నారు కదా అవి కానీ, ఇప్పుడు విశ్రాంతి దినం శనివారం మీరు అన్నారు కదా, నేను అది కూడా మార్పిచేస్తానని కూడా చెప్పాడు ముందే. హోషేయ గ్రంథంలో హింట్ ఇవ్వటం జరిగింది వీళ్ళకి. ఇప్పుడు విశ్రాంతి దినం ఏదండి, ఆదివారం అండి మనకి క్రైస్తవులకి. ఆ విషయాన్ని గ్రహించాలి. కొంతమంది అక్కడే ఆగిపోయారండి. ఇక ఆయన చెప్పాడు కదా, అది విశ్రాంతి దినం పరిశుద్ధంగా పాటించమని చెప్పాడు, శనివారం అని అంటే బైబిల్లో అంటే అది అయిపోయింది, ఎక్స్పైరీ అయిపోయింది, ఇంకెందుకు అది పాటించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్రొత్త నిబంధన ఇచ్చాడు మనకి, దీన్ని పాటించాలి మనం అని తెలుసుకోవాలండి. ఇంకా మనం చూడగలిగితే గలతీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. గలతీ పత్రిక 4:9. నాలుగో అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరీ విశేషంగా దేవుని చేత
ఇరుగబడిన వారమే ఉన్నారు కనుక బలహీనమైన నిష్ప్రయోజనమైన యైన్ను మూల పాఠములను తట్టు మరల తిరుగునేలా. మరి అదే అయిపోయింది కదా, అయిపోయి దాన్ని పట్టుకుని మళ్ళీ మూల పాఠాలకి ఎందుకు వెళ్తున్నారయ్యా బాబు? ఇక్కడ మన కొత్త నిబంధన వచ్చేసింది కదా. మరి పౌలు గారు ఏమన్నారంటే మళ్ళీ పాత నిబంధనకి అక్కడ కొన్ని విషయాలు పాటించాల్సిన అవసరం లేదు, మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళమాకండి. మళ్ళీ ఇక్కడ యేసుక్రీస్తు వారు మన కోసం మరణించి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధాన దినము ఆదివారంలో మనకు విశ్రాంతి దినం అయితే మళ్ళీ మేము ఆ శనివారమే పాటిస్తామని అంటున్నారంట కొంతమంది. అందుకని వాళ్ళకే పౌలు గారు చెబుతున్నాడు, మీరు మరి మళ్ళీ మూల పాఠాలకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? మీకు తెలియట్లేదా ఏది పాటించాలి ఏంటి అనేది? పౌలు గారు గల్తీయులకి రాస్తున్నాడు అనమాట పత్రికలో. మీరు ఆదివారం మాత్రమే మీరు విశ్రాంతి దినంగా పాటించాలని చెప్పడం జరుగుతుంది. అది ఉండట్టుగా చెప్పలేదండి. కొంతమంది సంఘాల్లో మా కానుకలు రావడం మరి ఇంకో రకంగాను గట్టిగా గద్దించి చెప్పరండి, వాక్యం గద్దించి చెప్పాలండి, ఉన్నట్టుగా చెప్పాలి. లేకపోతే ఏమవుతారంటే కొంతమంది సంఘస్థులు వెళ్ళిపోతారు. కఠినం కదండి, దేవుడు చెప్పమన్న మాటలే చెప్పాలండి, కఠినం ఏమి ఉండదు. ప్లస్ కఠినం అక్కడ ఉండదు విషయం చెప్పాలి, దానివల్ల ఉపయోగాలు కూడా చెప్పాలి, అప్పుడు నిలబడిపోతారండి. కాబట్టి మనం ఈ కానుకల కోసం వీటి కోసం వాటి కోసమే కదండి, నిత్య జీవం కోసం ఎవరైతే సేవ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళు ఖచ్చితంగా నిలబడతారండి. కానుకల కోసం లేకపోతే మనుషులు మెప్పించాలని వాళ్ళు ఏమైనా బాధపడతారని కనుక ఉండే విషయం కరెక్ట్గా చెప్పకపోతే మాత్రం ఇబ్బంది పడతారండి. కాబట్టి ఉన్నట్టుగా ఇప్పుడు శనివారం పాటిస్తున్నారు కొంతమంది మనం పాటించాల్సింది ఆదివారం. చెప్పాలి కదా, ఏమైనా అనుకుంటారేమో అనుకుంటే దాన్ని కూడా మొహమాట పెడితే అట్ట ఉన్న విషయం చెప్పాలి కదా. ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడు, మరి మీ పాత మూల పాఠాలకు మళ్ళీ ఎందుకు వెళ్తున్నారయ్యా? ఇక్కడ మనకి క్రొత్త నిబంధన యేసుక్రీస్తు వారు వచ్చేది క్రొత్త నిబంధన ఇవ్వటం జరిగింది, మనం ఇది పాటించాలి అని చెప్పటం జరుగుతుంది. అలాగే మనిషికి 2 రకాల రోగాలు ఉంటాయండి, ఏమైనా చెప్పగలుగుతారా? ఎస్, శరీరానికి సంబంధించిన రోగాలు, ఆత్మకు సంబంధించిన రోగాలు, 2 రోగాలు ఉంటాయండి. ఇప్పుడు మన పాఠం ఇప్పటి నుంచి మెయిన్ ట్రాక్లోకి వస్తుందండి. మనకి కావాల్సింది శరీరం గురించి, ఇప్పటి నుంచి ఆత్మ గురించి ఉంటుంది అనమాట. శరీరానికి రోగం వచ్చింది, సపోజ్ మనకి ఇంకా బాగా అర్థం కాదు, ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉందండి, క్యాన్సర్ రోగంతో చచ్చిపోయాడు, బాప్తిసం తీసుకున్నాడు, నీతిగానే బతికాడు అనుకుందాం. ఇతను ఎక్కడికి పోతాడు? మరి క్యాన్సర్ ఉంది కదా, క్యాన్సర్ ఉండా, ఎయిడ్స్ ఉండా, లేకపోతే ఇంక గ్యాస్ ట్రబుల్ ఉండా, బేబీ ఉండా, షుగర్ ఉండా, కరోనా ఉండా, ఏ రోగం ఉండా సరే మనిషికి పోవలసింది పాపము కానీ రోగము కాదు. ఈ రోగం అనేది ఒక్కోసారి తగ్గవచ్చు, తగ్గకపోవచ్చు. పెద్ద పెద్ద సేవకులే రోగాలతో చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. ప్రవీణ్ పగడాలి గారు మరి ఆయన ఎవరి పని మీదే వెళ్తూ చనిపోయాడు అంటున్నారు. మరి కొంతమంది చంపారంటున్నారు, కొంతమంది చచ్చిపోయాడు అంటున్నారు, రకరకాలుగా చెబుతున్నారు. ఎవరైనా సరే పాపంతో ఉండి కనుక చనిపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. అదే రోగంతో ఉండి చనిపోయినా కానీ ఏం కాదులే, కానీ పాపం లేకుండా చూసుకోవాలి. మనం పరమ వైద్యుడు మన కనతండ్రి కాబట్టి ఆయన మన యొక్క పాపాలను తీయటానికి ఆయన యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించడం జరిగిందండి. మనందరికీ తెలిసిన విషయం యోబు గారి గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. యోబు గ్రంథము 2:5-7 వచ్చిన ఒకసారి చూడండి. యోబు గ్రంథము 2:7. అపవాది అనేవాడు మనకి 2 రకాలుగా కూడా మన యొక్క డ్యామేజ్ చేస్తాడు. శరీరానికి రోగం తెప్పిస్తాడు, అలాగే ఆత్మ రోగాన్ని 2 కూడా అపవాది వల్ల మనకు కలుగుతాయండి. అందుకు ఉదాహరణ మీకు చూపిస్తున్నాను అనమాట. యోబు గ్రంథము 2:7 కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు బాధగల కురుపులతో యోగును మొత్తాను. సరే, ఇక్కడ రోగాలు తెప్పించేది ఎవరండి? అపవాది. ఉదాహరణకి యోబు గారు అంటారు. యోబు గారికి ఏం తెప్పించింది? అరికాలు మొదలుకొని నడనెత్తి వరకు కూడా ఏమొచ్చిందంట? కురుపులు అంటండి. మన బీపీ షుగర్ ఉంటేనే అప్పుడప్పుడు కళ్ళు తిరిగి కింద పడిపోతాం. అది 14 కురుపులోనే అనుకోండి. అది గీక్కోవటానికి కానీ ఆ మందు రాసుకోవడానికి కానీ ఎంతగా ఇబ్బందో తెలిసి అసలు కురుపులు అంటే చాలా అసహ్యంగా ఉంటుందండి.
ఆయన దగ్గరికి ఎవరో రావడానికి కూడా ఇష్టపడరు, ఎవరో కూడా ఇష్టపడతారండి. ఒంటి నిండా గ్రూప్లో ఉన్నాయి అనుకోండి, ఈగలు వాళ్తున్నాయి అనుకోండి, ఎవరి మీద కూర్చొని కాసేపు మాట్లాడుతుంది. అయితే అలాంటిది కలగజేశాడంట యోబు గారికి. అయినా సరే అంటే పరీక్ష పెట్టాడు దేవుడు, ఆ పరీక్షలో ఆయన నెగ్గడం జరిగింది. మనకు కూడా కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి. అది మనం చేసిన పాపాలను బట్టి కానీ లేకపోతే దేని యొక్క పరీక్షను బట్టి కానీ కొన్ని రోగాలు వస్తాయి. ఈ రోగాలు మనం జయించకపోయినా పర్వాలేదు, కానీ పాపాన్ని మాత్రం జయించాలి. ఇప్పుడు పేద లాజరు, ధనవంతుడు గురించి మనకి తెలిసిందే. లాజరు గారు ఎలా ఉండేవాడంటే ఆయనకి తినడానికి తిండి ఉండేది కాదు. ఆ ధనవంతుడు తినంగా ఏమైనా మిగిలితే రొట్టె ముక్కలు అంట తీసుకొచ్చి బయటపడేస్తే ఇది తినేవాడంట ఆయన. కానీ మరి ధనవంతుడు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చారండి తీసుకెళ్ళడానికి. డైరెక్ట్గా వెళ్ళిపోవటం, అక్కడికి అగ్నిగుణంలోకి దొరకటం పాతాళంలో. కానీ ఈయన తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ రోగాలతో బాధపడ్డా, అప్పులతో బాధపడ్డా, దేనితో బాధపడ్డా పర్వాలేదు, కానీ మనం చనిపోయిన తర్వాత మాత్రం మన కొరకు దేవదూతలు వచ్చేటట్టుగా మన యొక్క జీవితాలు ఉండాలి. మన కోట్ల ఆస్తి లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని నిమిత్తం నీతిగా కనుక జీవించినట్టయితే మనకి పరలోక రాజ్యం వస్తుంది. మన ఆత్మకు మాత్రం పాపం లేకుండా చూసుకోవాలి. పరమ వైద్యుడు ఆయనే కాబట్టి ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మార్కు సువార్త 14వ అధ్యాయం 31 వచ్చిన ఒకసారి చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచ్చిన. ప్రజలలో అల్లరి కలుగునేమో అని 3వ వచ్చిన. ఆయన బెతనీలో కుష్ఠరోగి అయిన సీమోని అంట భోజనములకు కూర్చొని ఉన్నప్పుడు స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు గుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు గుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పూశాడు. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 21 వచ్చిన కూడా చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 21 వచ్చిన. మరికొందరు ఇవి దయ్యము పట్టిన వాని మాటలు కావు, దయ్యము గుడ్డివారి కన్నులు తెరవగలవా అన్నారు. యేసుక్రీస్తు అప్పుడు ఎన్నో స్వస్థతలు చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు దెయ్యం అనేది స్వస్థతలు చేసిద్దండి. ఏ గాడికి మనల్ని నాశనం చేయటానికి, యోబు గారులకు కురుపుల్లో రొప్పటానికి స్వస్థత, కానీ మనల్ని స్వస్థపరచడానికి మాత్రం యేసుక్రీస్తు వారు మాత్రమే మనం బాగు చేయటానికి. అప్పట్లో ఆయన శరీరాన్ని బాగు చేయడానికైనా, ఇప్పుడు మనల్ని పాపం తీసేయాలన్నా ఆయన బ్రతుకున్నప్పుడు శరీరంతో ఉన్న ఇబ్బంది ఉన్న వాళ్ళని బాగుపరచడం జరిగింది. తర్వాత ఆయన యొక్క రక్తంతో మన యొక్క పాపం దానికన్నా కూడా ఎన్నో రెట్లు విలువైనటువంటి ఆయన యొక్క రక్తం చేత మనల్ని శుద్ధి చేయటం జరుగుతుంది. మనల్ని రక్షించాలంటే యేసు రక్తమేనండి. యేసు రక్తంలోనే మనకి పాప క్షమాపణ అనేది ఉంది. అదే పారాసెటమాల్ వేసుకుంటేనే జ్వరం తగ్గిద్దండి. అయితే ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిద్దండి. వేరే ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరానికి పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిద్ది. అలాగే పాపానికి మందు ఏంటంటే యేసు రక్తము. అదే ఈరోజు మనం బలారాధన కూడా పాల్గొంటాం కదా, అది యేసు రక్తం మనం తీసుకోవడం వల్ల మన యొక్క పాపాలు, మనం చేసిన పాపాలు క్షమింపబడతాయి అన్నమాట. ఇంకా మనం చూడగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయం 46వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 46వ వచనం అండి. నాలుగో అధ్యాయం 46 నుంచి 54 వరకు. తాను నీళ్లు ద్రాక్షరసము చేసిన గలిలయలోని కానాను ఆయన తిరిగి వచ్చాను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయింది. యేసు యూదుల నుండి గలిలయకు వచ్చిందని అతడు విని ఆయన యుద్ధకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండను కనుక ఆయన వచ్చి అతను స్వస్థపరచమని వేడుకొనాను. యేసు సూచక క్రియలు మహాకార్యములు చూడట కంటే మీరెంత మాత్రమో నమ్మరనేతంతో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభు నా కుమారుడు చావక మునిపేరని ఆయన వేడుకొన్నాడు. యేసు, నీవు వెళ్ళము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పారు. ఏ గంటకు వాడు బాగా పడిందని వారు అడిగినప్పుడు వారు
నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచిదని అతనితో చెప్పాను. ఈ కుమారుడు బ్రతికినాడని యేసు అతనితో చెప్పిన గంట అదే అని తన తండ్రి తెలుసుకుని కనుక అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక్రియ. అప్పట్లో మొదటి సర్వదం ఆయన యేసుక్రీస్తు వారు ఏం చేసిన సూచక్రియ చేయడం జరిగిందండి. ఎందుకంటే వీళ్ళు చూసి నమ్మితేనే నమ్ముతున్నారు, లేకపోతే లేదని చెప్పేసి అతను ఏ టయానికైతే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసాడో అప్పుడే అతను కోలుకున్నట్లుగా అక్కడ మనకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి మనం కోలుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే అప్పుడు వాళ్ళకి శరీర స్వస్థత కలగజేశాడు. కానీ ఇప్పుడు మనకి ఏ స్వస్థత కావాలండి? ఆత్మకు స్వస్థత కావాలండి. మనకు ఆత్మ పాపంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఆ రోజున వాళ్ళు కలిగిన స్వస్థతలు అంటే శరీరానికి చేసేవాళ్ళే. కానీ ఇప్పుడు మనందరికీ అది వాక్యం పరిపూర్ణం కానప్పుడు ఈ వాక్యాన్ని పరిపూర్ణం చేయడానికి యేసుక్రీస్తు వారు కొన్ని అధికారాలు ఇవ్వడం జరిగింది దేవుడు. అలాగే యేసుక్రీస్తు వారు ఎవరికి ఇచ్చండి తర్వాత అపొస్తలులకు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు స్వస్థతలు అనేవి ఇప్పుడు జరుగుతున్నాయండి. మీటింగుల మీద జరిగే స్వస్థతలు అనేది జరగటం లేదండి. ఒకవేళ నిజంగానే తగ్గుతుంది అనుకుంటే క్రైస్తవ మిషనరీలు ఎన్నో హాస్పిటల్ పెట్టారండి. క్రైస్తవులే పెట్టారు, మామూలు బయట హాస్పిటల్ గురించి మాట్లాడట్లేదు. క్రైస్తవ మిషనరీలు క్యాన్సర్ హాస్పిటల్ అని, ఇంకో హాస్పిటల్ అని, కుష్టి రోగాలకి అని, ఇంకొకరు ఎన్నో హాస్పిటల్ పెట్టారు. మనం ప్రార్థన చేస్తే సరిపోయింది కదండి. యేసుక్రీస్తులు ప్రార్థన చేస్తే తగ్గిపోయింది, అపోస్తులు ప్రార్థన చేస్తే తగ్గిపోయింది. మరి ఇప్పుడున్న క్రైస్తవులు కూడా ప్రార్థన చేస్తే ఇంకా హాస్పిటల్ ఎందుకండి? హాస్పిటల్ ఎందుకు పెద్ద పెద్ద హాస్పిటల్ ఎందుకు కట్టిస్తున్నారు? మిషనరీస్ అంటే ప్రార్థన చేస్తే తగ్గిపోయే అవకాశాలు లేవు. ఇప్పుడు ఒకవేళ మనం సొంతంగా కనుక ప్రార్థన కన్నీటి ప్రార్థన చేస్తే ఒకవేళ వస్తే రావచ్చు, గ్యారంటీ అని కూడా చెప్పకూడదండి. అది ఒకవేళ కనుక మన తీవ్రత ఎక్కువగా ఉందనుకోండి, ఆ దేవుడు మనల్ని కనికరించి స్వస్థత ఇస్తే వచ్చు. కానీ మరి డాక్టర్ని ఈ ప్రకృతిలో ఉన్న ఎన్నో మందులు పెట్టాడు కదా, దేనికి పెట్టండి ఆయన? ఇప్పుడు డాక్టర్ జ్వరం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకో, అలాగే ట్యాబ్లెట్ కూడా వేసుకో. ఇక నేను మూర్ఖంగా ట్యాబ్లెట్ వేసుకోను, దేవుడు తగ్గించేసేస్తాడు అంటే, అరే బాబు ఆ ప్రకృతిలో పెట్టింది నేనేనయ్యా, అది వేసుకుంటే తగ్గిద్దని చిన్న ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఖర్చు పెడితే జ్వరం తగ్గిపోద్ది కదా అంటాడు ఆయన. అప్పుడు తగ్గించావుగా ప్రభు, ఇప్పుడు తగ్గి అంటే అప్పుడు వాక్యాన్ని స్థిరపరచడానికి నేను కొన్ని సూచక్రియలు చేయించాను వాళ్ళ చేత అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన లేడు, అపొస్తలులు కూడా లేరు. అపొస్తలులు కూడా చేశారు, ఆయనకి మించి చేశారు. అయినా సరే మరి అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అంటే లేదు. ఇప్పుడు అందుకని ఈ డాక్టర్స్ అందరినీ ఈ ప్రకృతిలో ఎన్ని మందులు పెట్టింది దేనికి? ఇప్పుడు పారాసిటమాల్ తయారు చేయడానికి కావాల్సిన ముడిసరికి ఎక్కడ ఉంటుందండి? ప్రకృతిలోనే ఉంటుంది. క్యాన్సర్ కణాలు చచ్చిపోవడానికి ఇంజక్షన్ చేస్తున్నారు కదా, అది ఎక్కడి నుంచి వస్తుందండి? ప్రకృతిలో నుంచే వస్తుంది. నీకు షుగర్ పెరగకుండా ఇన్సులిన్ తీసుకున్నావు కదా, ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతిలోంచి వస్తుంది. బీపీ తగ్గడానికి ట్యాబ్లెట్ ఉంది కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి నుంచి వస్తుంది. ఏ రోగానికైనా, ఏ టానిక్ అయినా, ఏదైనా, ఏ సిరప్ అయినా సరే ప్రకృతి నుంచి రావాల్సిందే. పరమ వైద్యుడు ఆయనే కాబట్టి మనందరికీ కూడా ముందుగానే పెట్టేశాడు, ఈ ప్రకృతిలో నా పిల్లలకి ఇవన్నీ కావాల్సి వస్తాయి అని చెప్పేసి. మీరు పాపం చేయకుండా ఉంటే రోగాలు రావు. మనం ఎన్నో రకాల పాపాలు చేస్తున్నాం కాబట్టి అపవాది కూడా మనల్ని అటాక్ చేస్తూ ఉంటాడు. కొన్ని రోగాలతో అతను కూడా మనల్ని అటాక్ చేసి నరకానికి వెళ్ళిపోవటానికి, అలాగే మెయిన్ ముఖ్యం పాపంలో పడేయడానికి చూస్తూ ఉంటాడండి అపవాది. చిన్న 100 రూపాయల కోసం 50 రూపాయల కోసం అబద్ధం ఆడిస్తాడండి అపవాది. మనం కొన్ని సందర్భాలు 50 రూపాయలకు 100 రూపాయలు కూడా అబద్ధం ఆడిస్తాడన్నమాట. అందుకని పాపంలో పడిపోకుండా ఉండాలంటే ఈ రోగాలు వచ్చినా ఏది వచ్చినా పర్వాలేదులే, కానీ మనకి పాపం పోవాలంటే యేసు రక్తం అనేది ఖచ్చితంగా కావాలి. పరమ వైద్యుడు ఆయన. ఇంకా మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 11:3 ఒకసారి చూడండి. హెబ్రీ 11:3. హెబ్రీ పత్రిక 11:3 ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని అందును బట్టి సరిపోద్దండి. ప్రపంచములు దేని వలన
నిర్మితమైనవి అంట దేవుని వాక్యం వలన. ప్రపంచం అంటే ఏంటండి? మన సృష్టి. జంతు శాస్త్రం అని, వృక్ష శాస్త్రం అని వీటిని ప్రపంచములు అంటారు అనమాట. ప్రపంచం ఒకటే కదా ఉండేది. మన ప్రపంచములు అంటే ఇక్కడ ఏమనుకోండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క శాస్త్రం అనేది ఉంటుంది కదా. ఆ జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, కొన్ని వందల శాస్త్రాలు, ఎన్నో శాస్త్రాలు ఎన్ని కూడా కలగజేసింది. ఈ మెడిసిన్స్ భూమిలో పెట్టింది, ఈ బంగారాన్ని పెట్టింది, ఇవన్నీ కూడా ఎవరో భూమిలో ఆయన సృష్టిని కలగజేసినప్పుడు ఇవన్నీ కూడా కలగజేసి మనకి అందుబాటులో పెట్టాడు. దాంట్లోంచే వీళ్ళు మెడిసిన్స్ తీస్తున్నారని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలండి. ఈ ప్రపంచములన్నీ కూడా నా పిల్లలకి కావాల్సి వస్తాయి, బలన రోగానికి మందులు వాడాల్సి వస్తుంది అని చెప్పేసి ముందే మందు పెట్టాడు ఆయన అక్కడ. దాంట్లో పరమ వైద్యుడు అనమాట ఆయన. అలాగని చెప్పి నేను ప్రార్థన చేస్తానంటే ప్రార్థన చేసుకో, తప్పులేదు, కానీ మెడిసిన్ కూడా వాడుకోవాలి. పెద్ద పెద్ద సేవకులే కదా, ఎవరైనా మెడిసిన్ వాడతారండి. వాళ్ళు వచ్చి మరి స్టేజ్ల మీద ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మరి ఈ పాటను బట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. కాబట్టి పెద్ద పెద్ద సేవకులు కానీ మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ గుప్పుళ్ళు ట్యాబ్లెట్లు వేసుకుంటారండి. ఎందుకంటే తప్ప అంటలేదండి, అది తప్పు కాదు. దేవుడు పరమవైద్యుడైన ఆయనే ఈ ప్రకృతిలో ప్రపంచంలో నిర్మించి దాంట్లో మందులు పెట్టాడు ఆయన. ఇంకా మనం చూడగలిగితే 60-70 సంవత్సరాల మటుకు మాత్రమే మనం జీవించి వాటి కోసమే మనకు జీవించినట్టయితే నరకానికి వెళ్ళిపోతామని చెప్పడం జరుగుతుంది. 1 కొరింథీ 15:19 ఒకసారి చూడండి. 1 కొరింథీ 15:19 అక్కడ పౌలు గారు ఒక మంచి మాట చెప్పారు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19 జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించే వారమై ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. చూసారా, ఈ జీవితకాలం మటుకే మీరు ఎవరైతే సుఖంగా బతకాలనుకుంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతకాలనుకున్నారో మీ అంత దౌర్భాగ్యం లేరు అని చెబుతున్నాడు ఆయన పౌలు గారు. చూసారా, దౌర్భాగ్యం అని తిడుతున్నాడు ఆయన. దౌర్భాగ్యులు అంటే తిట్టడమా లేదా పొగటం అండి? దౌర్భాగ్య మొహోడా అంటారు కొంతమంది, దౌర్భాగ్యుడా అంటారు, భ్రష్టుడా అంటారు. మనం భ్రష్ట మనస్సాన్ని కూడా ఉంది కొన్ని వచనాల్లో. పౌలు గారు చూసారా, దౌర్భాగ్యులారా మీరు ఇక్కడ ఎందుకురా, ఎవరు చెప్పారో మీకు ఉద్యోగం రాదని, ఉద్యోగాలు రాని రాకపోయినా వ్యాపారం చేసుకొని బతకలేరా? ఎవరు చెప్పారు మీ కూతురికి పెళ్లి కాదని అంటారు. పెళ్లి కాకుండా క్రైస్తవులకు పెళ్ళిళ్ళు కావట్లేదండి. ఎవరు చెబుతారు? ఎవరో చెప్పారండి. ఇప్పుడు హిందువులకే చక్కగా అంగరంగ వైభవంగా ఎంతో గ్రాండ్గా చేసుకుంటారు. అలాంటప్పుడు క్రైస్తవులకు పెళ్ళిళ్ళు కావా? దీని గురించి కదండి, ఓకే నీకు కాదంటలేదండి, దీని గురించి కూడా పర్సనల్ ప్రార్థనలో చేసుకుంటా. అంతేకాని పబ్లిక్లో కూడా మాకు స్టేజ్ల మీద కూడా వచ్చి మాకు అది జరిగింది ఇది జరిగింది ఇవన్నీ కదండి. నేను పరలోక రాజ్యానికి వారసు అయ్యానని చెప్పుకోండి. నేను పని చేస్తున్నాను, మీరు కూడా చేయండి అని కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉండండి, మోటివేషన్ చేయండి. అది తప్పని ఈ 60-70 సంవత్సరాల కోసమే మీరు ప్రభులోకి రావద్దని చెబుతున్నాడు ఆయన. దేనికోసం అంట? నిత్య జీవం కోసం రావని చెబుతున్నాడు ఆయన. చివరికి ఒక మాట చదివి నేను మీకు ఇచ్చేస్తానండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1:7 ఒక్కసారి చదవండి, ముగించేసుకుందాం. మొదటి యోహాను 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా దేంట్లో నడవాలంటే వెలుగులో నడవాలంట. మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పాపాన్ని శుద్ధి చేయాలంటే, ఈ ఆత్మకు పట్టిన రోగాన్ని తీసేయాలంటే, ఏ రక్తం కావాలంట? కోడి రక్తం కావాలా, మేక రక్తం కావాలా, ఎడ్ల రక్తం కావాలా? యేసు రక్తము కావాలండి. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము కావాలి అని సమస్త మానవాళి తెలుసుకోవాలి.
మనం ఏ రోగంతో ఉన్నా సరే పర్వాలేదు, కానీ చనిపోయే టయానికి డజన్ రోగాలు ఉన్నా పర్వాలేదు, మనం చనిపోయే టయానికి డజన్ రోగాలు ఉన్నా పర్వాలేదు, కానీ పాపం మాత్రం లేకుండా చూసుకోవాలి. కనీసం ఒక 30 మార్కులతోనే సరే మనము పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే నరకానికి వెళ్ళిపోతే అక్కడ ఏముంటుందండి? డ్యూటీ ఏంటండి? అక్కడ డ్యూటీ చేసాడు అందరికీ, నరకానికి వెళ్ళేవాడు పళ్ళు కొరకటం అనమాట, అరవటం అంట, కేకలు పెట్టడం అంట. కాబట్టి ఈ లోకంలో ఉన్నంతసేపు మీకు కావాల్సినవి అన్నీ వస్తాయండి. మీకు చాలామంది అనుకుంటారన్న అన్ని కష్టాలే వస్తాయా ఏంటి అనుకోమాకండి. అన్ని సుఖాలు, కష్టము సుఖం రెండూ వస్తుందండి. ఇక్కడ నీకు అప్పుల బాధలు తీరుతాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇంకా కోర్టు సమస్యలు ఉండి అయ్యే తీరుతాయి, ఇంకేదైనా వేరే బాధలు ఉండి అయ్యిపోతాయి. కానీ ఎన్నిటికన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే మనకి పాపం అనేది పోవాలి. మనలో కనుక పాపం ఉన్నట్టయితే, పాపం పోవాలంటే ఏం చేయాలండి? ఈ ఆజ్ఞలన్నీ పాటించాలండి. వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, ఇవన్నీ విశ్రాంతి దిన పరిశుద్ధంగా పాటించాలి. ఇవన్నీ కూడా చేస్తే మనం పాపం లేకుండా జీవిస్తాము. బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఇవన్నీ కూడా చేయాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. పాపం పోవాలంటే యేసు రక్తం ఒక్కటి మాత్రమే ఈ ప్రపంచంలో మెడిసిన్, మందు. పరమ వైద్యుడు, మన పాపాలను పోగొట్టడానికి ఒక వైద్యుడు ఉన్నారండి, ఆయనే పరమ వైద్యుడు యేసుక్రీస్తు వారు అన్నమాట. ఆయన రక్తం చేతనే మన యొక్క పాపాలన్నీ కడగబడతాయి. కాబట్టి మనం పాపం చనిపోయే లోపల పాపం లేకుండా చూసుకోవాలి అని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలని, అందరూ గ్రహించాలని తెలియజేస్తే చిన్న ప్రార్థన చేసి తర్వాత బలారాధనలోకి వెళ్దామండి. ప్రేమ నాకు మాత్రం మీకే మండి పిల్లలకి మళ్ళీ చెప్తుంటే పరమ వైద్యుగా నేను పాపం తెచ్చుకున్నాను. తండ్రి, ఈ లోకంలో వాళ్ళంతా శరీరాశ నేత్రాశ చేయడం వీటిలో పోకుండా నీ వైపు చూసి బయట అందరికి దయచేయమని ప్రార్థన ఎక్కువ నష్టపోయింది. యేసు నామమున అవి పెడుతున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.